సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, అలాగే పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో చాలామంది పిఎంఎస్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, అవి బాగానే రిటర్న్స్ ఇస్తాయా, ఎందుకంటే అది 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అవి అవుట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లాస్ట్ మంత్ కూడా మార్కెట్లు బాగా లేనప్పుడు కొన్ని ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, కొన్ని టాప్ పిఎంఎస్ ఫండ్స్ ఏంటియో, ఏవేవి ఉన్నాయో ఇవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పిఎంఎస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ పూల్డ్ కాదు. మ్యూచువల్ ఫండ్ వచ్చేసి పూల్ చేస్తాము, ఏఎఫ్ కూడా పూల్ చేస్తారు, ఎస్ఐఎఫ్ కూడా పూల్ చేస్తారు. ఇక్కడ మాత్రం మనం పెట్టే 50 లక్షలు ఆ పైన ఎంత అమౌంట్ ఉందో అది మన పేరు మీదనే ఉంటాయి. మనకు తగ్గట్టు పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్ క్రియేట్ చేస్తారు. దాంట్లో వెదర్ నంబర్ ఆఫ్ స్టాక్స్ కానీ వెయిటేజ్ కూడా వాళ్ళ స్టాండర్డ్ అందరికీ ఎలా ఉంటుందో మనకు అలాగే ఉంటుంది. బట్ ప్రాబబ్లీ టైమింగ్ని బట్టి ఇండివిజువల్ రిటర్న్స్ మారుతూ ఉంటాయి. ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ ఇద్దరం డిఫరెంట్ టైంలో ఎంటర్ అయ్యామంటే రిటర్న్స్ మారుతాయి. బట్ వాళ్ళు స్టాండర్డైజ్గా రిటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ట్యాక్సేషన్ ఎవ్రీ ఇయర్ మనము ఫైలింగ్ చేసేప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ క్యాల్కులేట్ చేసేసి ప్రతి సంవత్సరం కట్టాల్సి వస్తుంది, ఏదైతే బుక్ చేసిన ట్యాక్సేషన్. కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఎస్ఐఎఫ్లో కానీ అది అవసరం ఉండదు. పిఎంఎస్లో అదొక అడిషనల్ స్టెప్. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ చిన్న అమౌంట్ కాబట్టి, అంటే మన ఒక్కరిదే కాబట్టి ఫండ్ మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది, అమ్మడం కొనడం ఈజీగా ఉంటుంది వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే పోర్ట్ఫోలియో సైజ్ పెద్దగా ఉంటుంది, ఇక్కడ చిన్న ఫండ్ సైజ్ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ చేంజ్ చేయడము చాలా డైనమిక్గా చేయొచ్చు ఇన్ ద కేస్ ఆఫ్ పిఎంఎస్. లెటస్ సి ఈ లాస్ట్ మంత్ ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకుందాం. మనం చూసుకుంటే మార్కెట్స్ యుద్ధ భయాల వల్ల కరెక్షన్ వచ్చింది. సెన్సెక్స్ కూడా నియర్లీ ఈ 1 మంత్లో మార్చ్లో 11.49% పడిపోయింది. నిఫ్టీ కూడా 11.31% పడిపోయింది. ఇది మార్చ్ డేటా. ఓకే, మార్చ్ని కంపేర్ చేస్తున్నాం. నిఫ్టీ బ్యాంక్ కూడా 17%, నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా 11%, స్మాల్ క్యాప్ ఒక 10%. ఇది యాజ్ ఆన్ 31st మార్చ్. ఓకే, సో అట్లాగే ఇంటర్నేషనల్ ఇండిసెస్ పర్ఫార్మెన్స్ అండ్ మనం తీరా నిఫ్టీ ఇండిసెస్ కూడా చూసుకున్న, నేను చెప్పినట్టు వేరే స్పెసిఫిక్ ఇండిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫార్మా ఒక 5.8, ఈ రెండు పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొన్ని బెస్ట్ పర్ఫార్మింగ్ లాస్ట్ మంత్ ఓన్లీ మార్చ్లోనే ఏ బాగా పర్ఫామ్ చేసినాయి చూసుకుంటే, ఈ మంత్లో మనం చెప్పామేంటి, బేస్ ఏంటి, బిఎస్సి 500 టీఆర్ఐ తీసుకుంటే 11.37%, నిఫ్టీ 50 11.3% డౌన్ అయింది, మైనస్ ఉంది. బట్ ఇదే టైంలో లాట్ ఆఫ్ పిఎంఎస్లు పాజిటివ్గా ఉన్నాయి. అందులో ఒక 7-8 మాత్రమే ఇక్కడ లిస్ట్ చేశాను. మనం చూసుకుంటే కింగ్ క్యాపిటల్ 12.12%. ఈవెన్ ఇట్లాంటి టఫ్ టైంలో కూడా వీళ్ళ స్ట్రాటజీ మిడ్ అండ్ లార్జ్ క్యాప్, సో 12.12% పెరిగింది. అండ్ ఎలిట్ వెల్త్ కానీ క్యాపిటల్ మైండ్ ఫైనాన్షియల్ గ్లోబల్ ఇది కూడా 4% పెరిగింది డ్యూరింగ్ దిస్ టైం. కోడ్ గ్రోత్ ఫండ్ కానీ 2.81, డాయిషే ఇన్వెస్ట్మెంట్ మల్టీ క్యాప్ ఫండ్ 1.34, నిప్పాన్ లైఫ్ ఎమర్జింగ్ స్టార్ సెక్టర్ ఫండ్ 1.20 పెరిగింది ఈ మంత్. ఇక్కడ -11%, ఇక్కడ ప్లస్ పెరిగింది. ఈవెన్ టఫ్ టైంలో కూడా పెరిగాయి ఇవి. సో క్యాపిటల్ మైండ్ ఆర్బిట్రాజ్ ఫండ్ కూడా 0.56% పెరిగింది. ఇవి డిఫరెంట్ కేటగిరీ. మనం చూస్తే మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఉంది, మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ కూడా ఉన్నాయి. అట్లాగే ఇంకా కొన్ని చూద్దాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మనము రిటర్న్స్ పైన లెట్స్ సే ఒక 1 ఇయర్ డేటా తీసుకుందాం. 1 ఇయర్ డేటా ప్రకారం ఎలా ఉంది పరిస్థితి వెన్ కంపేర్ టు నిఫ్టీ కానీ చూసుకుంటే, ఎగ్జాంపుల్ 1 ఇయర్లో కూడా మార్కెట్స్ ఎక్కువగా పర్ఫామ్ చేయని టైంలో కూడా మన బెంచ్ మార్క్ ఓన్లీ 0.87% ఇస్తే ఈ ఫండ్ 21% పెరిగింది. అది వాల్ఫోర్ట్ అవెన్యూ ఫండ్ పిఎంఎస్. అట్లాగే సుందరం ఆల్టర్నేట్ ఫండ్ 15%, ట్రైవాంటేజ్ క్యాపిటల్ ఒక 15%, ఆల్కెమీ స్మార్ట్ 250 కూడా 9.56%, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సెలెక్ట్ స్టార్ పోర్ట్ఫోలియో కూడా 7%. అంటే మార్కెట్స్ 0.87% డౌన్ ఉంటే 1 ఇయర్లో ఇవన్నీ కూడా నియర్లీ 7-8%. నేను ఎప్పుడు
చెప్తా ఉంటాను, మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా పిఎంఎస్ ఒక 4-5% మినిమం ఇస్తుంది అడ్వాంటేజ్ అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. అట్లాగే మనం 3 ఇయర్స్ ఆల్ఫా తీసుకున్న బెంచ్ మార్క్ -1.37 బెంచ్ మార్క్ 18.89% కన్నా కూడా తీసుకుంటే చాలా మట్టుకి బాగా పర్ఫార్మెన్స్ చేశాయి. అండ్ 5 ఇయర్స్ తీసుకున్నా సరే బెంచ్ మార్క్ కన్నా 5-6% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. 16%, గ్రీన్ ల్యాంటర్న్ 21%. సో క్వైట్ అ ఫ్యూ ఫండ్స్ విచ్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉంది. అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ పిఎంఎస్లు తీసుకుంటే ఇది కొంచెం మచ్ ఎవిడెంట్గా ఉంటుంది. ఇక్కడ మనము ఎక్విటాస్ తీసుకుంటే బెంచ్ మార్క్ ఏమో -5% అయితే ఇది 1 ఇయర్లో 48.9% ఇచ్చింది. సుందరం ఆల్టర్నేట్ 24.84, 12.5 ఇవన్నీ కూడా అవుట్ పర్ఫార్మెన్స్, అమేజింగ్ అవుట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఈవెన్ 5 ఇయర్స్ తీసుకున్నా కూడా అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉన్నాయి. సో ఇది ఫండ్స్ ఉన్నాయని చెప్పే ఉద్దేశం కాదు, బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవుట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది మల్టీ క్యాప్ పిఎంఎస్ 1 ఇయర్లో తీసుకుంటే కోడ్ ఆల్ వెదర్ ఫండ్ 41%, దాని బెంచ్ మార్క్ ఓన్లీ -4%, అంటే 45% అవుట్ పర్ఫార్మెన్స్. క్యాపిటల్ ఎయిట్ ఇన్ఫినిటీ ఫండ్ కానీ, ఆల్కెమీ కానీ, టర్టిల్ వెల్త్ కానీ ఇవన్నీ కూడా అవుట్ పర్ఫార్మెన్స్ 20% ఉన్నాయి. సో 3 ఇయర్స్ కూడా అంతే. సో చాయిస్ అనేది మనం చూసుకుంటే చాలా ఉంది. ఇన్ ద ఎండ్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ టు నో పిఎంఎస్ అనే కేటగిరీ కూడా మంచిది. పిఎంఎస్ చెడు అంటే మంచిది కాదు, రిటర్న్స్ మనం ట్యాక్సేషన్ ఎక్కువగా ఉంటుందనే అపప్రద అనేది ఒకటి మార్కెట్లో క్రియేట్ అయింది. లేదు, మీ ఫండ్ అడ్వైజర్ కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడుకొని పిఎంఎస్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటివి, కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ నిఫ్టీ 50 కన్నా కూడా సెన్సెక్స్ కన్నా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చేటివి, వాటి బెంచ్ మార్క్, ఆ ఫండ్కి సంబంధించిన బెంచ్ మార్క్ను కూడా బీట్ చేసే ఫండ్స్ చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ పిఎంఎస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది కనబడితే అది మార్కెట్లో కనబడే పిఎంఎస్ అన్నీ వాటిని చూసుకుంటే బాగుండకపోవచ్చు, బట్ చాయిస్ ఒక 400-500 పిఎంఎస్లు ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేసుకొని మంచి దాంట్లో మనకు రిస్క్కి తగ్గట్టు, మన పోర్ట్ఫోలియోకి తగ్గట్టు, మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మనం ఒక మంచి పిఎంఎస్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఎవరినైనా అడగండి, మాలాంటి వాళ్ళని అడగండి. వీ కెన్ ఆల్వేస్ హెల్ప్ యూ అవుట్. సో పిఎంఎస్ ఆర్ నాట్ బ్యాడ్. మంచి పిఎంఎస్ ఈవెన్ ఇట్లాంటి నెగిటివ్ టైంలో కూడా, అంటే మార్కెట్స్ డౌన్ 15-20% డౌన్ అయిన టైంలో కూడా యూ హ్యావ్ ఫండ్స్ విచ్ హ్యావ్ జనరేటెడ్ ఒక 20%, 15% హయ్యర్. అన్నీ అలా ఉంటాయని కాదు, బట్ కంపల్సరీ దే ఆర్ అవుట్ పర్ఫార్మెన్స్ చేసే ఫండ్స్ మన 400-500లో ఒక 50-100 పక్కా ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ నువ్వు ఆ కన్సిస్టెన్సీ చూసుకునే మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.